హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ బోలెడన్ని విషయాలతో మీ ముందుకొచ్చానండి. బోలెడన్ని పనులు చేసుకున్నాను. బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తూ ఉన్నట్టయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే గనక మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు చూపిస్తూ ఉన్నది స్క్రీన్‌లో హాబిల్డ్ యోగా అండి. నెట్‌లో సెర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది మనకి. ఫ్రీ యోగా క్లాసెస్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. జనవరి 1 నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. నేనైతే లాస్ట్ ఇయరే ఇలా జాయిన్ అయ్యి 21 డేస్ ఫ్రీ యోగా సెషన్స్‌కి అటెండ్ అయ్యి ఒక హాబిట్ లాగా అలవాటు చేసుకున్నానండి. మనం ఎప్పుడైనా ఏదైనా పనిని రెగ్యులర్‌గా చేయాలి అని అనుకుంటే 21 డేస్ మధ్యలో గ్యాప్స్ ఇవ్వకుండా ట్రై చేయండి. 21 డేస్ కంటిన్యూ చేయండి ఆ పనిని. ఖచ్చితంగా మనకి హాబిట్ అవ్వడానికి ఈజీ అవుతుందనమాట. రెగ్యులర్‌గా నేనైతే 1 ఇయర్ నుంచి కూడా యోగా చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంది కూడా. మీరు కూడా తప్పకుండా రోజులో అట్‌లీస్ట్ ఒక 5-10 మినిట్స్ స్టార్ట్ చేయండి యోగా చేయడము. ఈజీ అవుతుంది. మనకి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడైతే నేను గార్డెన్‌లో ఒక చిన్న పని ఉందండి. ఈ డస్ట్‌బిన్ చూపిస్తూ ఉన్నాను కదా! ఇది హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను. రూ. 99 అండి ఎగ్జాక్ట్‌గా. నేను 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను హోమ్ సెంటర్‌లో. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటివే ఉన్నాయి. మంచి కలర్స్ ఉన్నాయండి. బ్లూయిష్ గ్రీన్ కలర్ ఉంది, నావీ బ్లూ కలర్ ఉంది, ఇలాగ గ్రే కలర్ ఉంది. మంచి మంచి కలర్స్ ఉన్నాయి. సేమ్ ప్రైజే రూ. 99 ఉన్నాయి. నేను ఇంకొకటి కొత్తది నావీ బ్లూ కలర్ తెచ్చాను డస్ట్‌బిన్. సో, ఇప్పుడు మార్చేసాను. దీనికి కొంచెం బ్రేక్ అయిందనమాట. అందుకని ఇంకా పాతగా అయిపోయింది. దీన్ని మార్చేసి కొత్త డస్ట్‌బిన్‌ని కిచెన్‌లో పెట్టుకున్నానండి. సింక్ కింద లోపల పెట్టాను. సో, ఈ పాతది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. మిద్ద పైన చెట్ల దగ్గరైతే పెట్టేశాను. బట్ ఏ పర్పస్‌కి యూజ్ చేయాలి అని నాకైతే ఆలోచిస్తూ ఉంటే ఇలా థాట్ వచ్చిందనమాట. ఒకటి ఇది కుండీలాగా యూజ్ చేసుకుందాము. చూడ్డానికైతే బావుంది కదా! మరి ఆక్వర్డ్‌గా అయితే లేదు. నీట్‌గానే ఉంది. సో, అందుకోసం ఇలాగా ఆల్రెడీ ఊరు నుంచి మా వారు ఇవి తెచ్చారండి. ఎయిర్ ఫ్రైయర్ ఎయిర్ ఫ్రైయర్ అంట. ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క. సో, ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మొక్క మా వదిన దగ్గర నుంచి తెచ్చారు. సో, అప్పటినుంచి కూడా దీన్ని నాటలేదు. వాటర్‌లో అలాగే పెడుతూ వచ్చాను. అసలు 1 మంత్ పైన అయిపోతుంది ఈ మొక్క తెచ్చి. బట్ ఏం అవ్వవండి. ఇవి వాటరింగ్ చేయకపోయినా ఏం పాడవ్వవు. సో, ఇంకేం చేశానంటే ఇప్పుడు దీనికి కుండీకి హోల్స్ పెట్టాను. హోల్స్ పెట్టి ఒక 2 పెట్టాను సరిపోతుందిలే అనేసి. ఎందుకంటే మనం వాటరింగ్ ఇండోర్ ప్లాంట్స్‌కి తక్కువగా చేస్తాం గదా! సో, ఇది కిచెన్‌లో పెట్టుకుందామని డిసైడ్ అయ్యానండి. అందుకనేసి ఇలాగా ఇంకా ఒక కుండీలో ఖాళీగా ఉంది. ఇంకా మొక్కలేం లేవు అందులో. అందులో మట్టి తీసుకొని ఇలాగ అంతా పెట్టేస్తూ ఉన్నాను. చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. ఇలాగా రోజుకి మనకి వీలైతే గనక అండి ఒక్క పని అయినా మనం సాటిస్ఫైయింగ్‌గా ఒక్క పనైనా రోజు కంపల్సరీ చేస్తే మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. డే బై డే మనం సెల్ఫ్ మోటివేట్ అవుతాము. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాము. హ్యాపీగా కూడా ఉంటాము. నాకైతే అది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో అనిపిస్తూ ఉందండి. రోజులో ఒక్కటైనా మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే పనైతే చేయాలి. ముఖ్యంగా మనకు నచ్చిన పని మన కోసం చేసుకోవాలండి. ఎంత బిజీగా ఉన్నా కూడా మనము మనని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడైతేనే మనకి డేస్ అనేవి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మన ఫ్యామిలీ కోసం కూడా మనం ఎంతైనా కష్టం అనకుండా ఇష్టంగా చేయగలుగుతామని అనిపిస్తుందండి. ఈ ఫార్ములానైతే గుడ్డిగా ఫాలో అయిపోవాలండి. ఫాలో అయిపోతే ఆ రిజల్టే మనకి చూపిస్తుందనమాట. మనలో ఎంత చేంజ్ వస్తుంది అనేది. ఇప్పుడైతే ఈ టచ్ మీ నాట్ మొక్కనైతే నాటేశాను. ఇది మా బాబు తీసుకున్నాడండి. రీసెంట్‌గా నేనైతే శిల్పారామంకి వెళ్ళాను. అదైతే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. తప్పకుండా నా వీడియోస్ అనేవి మీరు చూడండి. ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందుతుంది. హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. అలా ఉండడానికే ట్రై చేస్తూ ఉన్నానండి. ప్రతి వీడియోలోనూ ఒకటన్నా అట్‌లీస్ట్ మినిమమ్ ఒకటన్నా ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా హెల్ప్ అయ్యే విషయాన్ని షేర్ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే ఇలాగా టచ్ మీ నాట్‌ని ఈ కుండీలో పెట్టేశానండి. చాలా అనిపించింది. మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను అది నార్మల్ కుండీలో నాటకూడదంట. ఇలాగ సిరామిక్ దాంట్లోనే పెట్టుకుంటానమ్మా. అది నా మొక్క ఎవరు టచ్ చేయొద్దని చెప్పాడు. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది గదా! పిల్లలకి కొత్తగా ఏదైనా మొక్క తెచ్చుకున్నప్పుడు అది వాళ్ళకిష్టమైంది. ఎప్పటినుంచో వెతుకుతూ ఉన్నాడు. ఎంత పెద్ద నర్సరీలో చూసినా కూడా లేవండి. బట్ లక్కీగా కనహా శాంతివనం నర్సరీలో దొరికింది.
ఇప్పుడైతే నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్న డస్ట్‌బిన్‌ని ఒక 5 ఇయర్స్ వాడానండి. ఆ తర్వాత ఇంకా అదైతే అంత బ్రేక్ అవ్వలేదనమాట. బావుంది. సో, ఒక లైట్‌గా పైన ఒక చిన్న బ్రేక్ అయితే అయింది. సో, దీన్ని నేనిలాగా ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ప్లాంటర్‌గా యూజ్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. ఈ స్టాండ్ అయితే కింద స్టూల్ చూస్తూ ఉన్నారు కదా! అది ఐకియాదండి. ఈ పాట్‌కి కింద వైట్ కలర్ ప్లేట్ పెట్టాను. అది కూడా మనకి ఐకియా ప్లేట్స్. చాలా తక్కువ ప్రైస్‌కి ₹99కి దొరుకుతాయండి 6 ఐకియా ప్లేట్స్. అవి అసలు ఎండలో ఉన్నా కూడా 1 ఇయర్, 2 ఇయర్స్ అయినా కూడా అసలు బ్రేక్ అవ్వవు. అది ఒక డిఫరెంట్ ప్లాస్టిక్ అండి. సో, అవి మనము ఔట్‌డోర్ ప్లాంట్స్‌కి కూడా నేనైతే సిరామిక్ పాట్స్ కింద పెట్టడానికి యూజ్ చేశాను. నాకైతే చాలా బావున్నాయి. మీరెప్పుడైనా వెళ్తే గనక అలా ఐడియా ఉంటే తీసుకోండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది పుదీనా ఆకులండి. మా వారు వీకెండ్ బయటికి వెళ్ళినప్పుడు పుదీనా తెచ్చారు. సో, నాకైతే ప్లాన్ ఏం లేదు పుదీనాతో పచ్చడి చేయాలి అలా ఏమి. సో, ఆకులన్నీ కూడా నీట్‌గా తీసుకొని వాష్ చేసేసి తర్వాత ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసానంతే. ఒక ప్లేట్‌లో వేసేసి ఒక 2, 3 డేస్ అలా పెట్టామంటే అవే డ్రై అయిపోయాయండి. నాకెందుకంటే డైనింగ్ ఏరియాలో కొంచెం బయట నుంచి ఎండ వస్తుంది మధ్యాహ్నము. సో, అవి డ్రై అయిపోయాయి. ఎండకు ఎండబెట్టకుండా ఉంటే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా ఆకులు కూడా అంతే ఏం లేదు. ఇలాగా ఎయిర్‌టైట్ జార్‌లో తీసి పెట్టుకున్నాను. నేను నార్మల్‌గా బిర్యానీ చేశా, పులావ్ చేశా, లేకపోతే నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఇలాగ బోలెడన్ని వాటిలోకి నేను ఈ పుదీనా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే కషాయం కూడా చేసుకుంటానండి. వారానికి 1, 2 సార్లు పుదీనా కషాయం చేస్తాను. రిఫ్రెషింగ్‌గా ఉంటుంది యాక్చువల్‌గా. ఇంకా అలసందల పిండి కొంచెం ఉందండి. సో, వడలు వేద్దామని వడలు వేశాను. ఇవాళ ఏమనుకున్నానంటే అలసందల వడల్లోకి చికెన్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా మంది ఇష్టపడతారు కూడా అండి. సో, అందుకనేసి ఇవాళైతే అలా ప్లాన్ చేసుకొని లంచ్ అయితే ఇలా తీసుకున్నాం. వడలు, అలాగే పచ్చిమిర్చి కూడా డీప్ ఫ్రై చేశాను. దాని మీద లైట్‌గా సాల్ట్ వేసుకుంటాము. ఈ కాంబినేషన్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత ఇంకా నాన్ వెజ్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత నేను షాపింగ్‌కి వెళ్ళానండి. నీల్కమల్ హోమ్స్ అని మనకి శిల్పారామంకి ఆపోజిట్‌లో ఉంటుంది ఎగ్జాక్ట్‌గా. ఇక్కడ సేల్ నడుస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు, ఐకియాకి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉండిన్నాను. కనిపించేది ఇది అట్ హోమ్ అని ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే నీల్కమల్ హోమ్స్ లాగా మార్చారు పేరు. ఇక్కడ బోలెడన్ని ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. చాలా తక్కువ ప్రైస్‌కి కూడా మంచి మంచి ఐటెమ్స్ అయితే ఉన్నాయి. జస్ట్ అలా ర్యాండమ్‌గా వీడియో అయితే షూట్ చేశానండి. మీకు ఐడియా ఉంటే గనక ఏమైనా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా హోమ్ డెకోర్ ఉంటాయి. అలాగే ఆహ్, ఫ్రేమ్స్, వాల్ డెకోర్ ఇలాగా మనకి డెకోర్ ఐటెమ్స్ చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా వరకు ఆఫర్ ప్రైస్‌లో ఉన్నాయి. ఇక్కడ వాల్‌కి అన్నీ ఉన్నాయి కదా! అలాగే ఇలాగా చిన్న ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైస్‌లో ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా వెళ్ళండి. నేనేంటంటే వాయా వాళ్ళది 50% ఆఫ్ ఉందన్నమాట. క్యారియర్ బాక్సెస్ ఆల్రెడీ మైండ్‌లో ఉంది చూడాలి ఏదైనా చేంజ్ చేయాలి అనేసి. సో, ఇవాళ నాకిది కుదిరింది. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా! ఈ బాక్సెస్ మనకి 1500 అరౌండ్ అలా పడిందండి ప్రైస్. ఇందులో మనకి 3 బాక్సెస్ ఒస్తాయి. ఇలాగా ఓపెన్ చేయొచ్చు. అందులో డివైడర్ లాగా ఒకటుంటుంది. ప్లాస్టిక్‌దదైతే. మామూలుగా ఏమైనా ఫ్రూట్స్ అలా పెట్టిచ్చేట్టయితే మధ్యలో ఒక డివిజన్ లాగా పెట్టి అటు ఇటు కూడా పెట్టివ్వచ్చు. బట్ వేడిగా ఉన్న ఐటెమ్స్‌కి ప్రిఫరబుల్ కాదండి. బట్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు ఎంత వేడిగా ఉన్నా కూడా ఇవి ప్రాబ్లమ్ లేదు అనేసి. బట్ నేను ఇప్పుడు మా వారి కోసం ఈ క్యారియర్ బాక్స్ తీసుకున్నానండి. 3 బాక్సెస్ ఒస్తాయి. ఒకటి కొంచెం పెద్దగా ఉంటది. 2 స్మాల్ సైజ్ ఒస్తాయి. ఇలా ఉంటుందన్నమాట. ఈజీ క్లీనింగ్ కూడా కాంపాక్ట్‌గా చాలా బావుంది. మెయిన్ ఏంటంటే వాయా దాంట్లో మనకి వేడిగా ఉంటాయన్నమాట. ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా పెట్టా కూడా. అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎలా ఉంది అనేది కూడా రివ్యూ ఇస్తానండి. ఎంతవరకు అది బెటర్‌గా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇదైతే వాయాలోనే ఫ్లాస్క్ అండి. కొంచెం డిఫరెంట్ మోడల్ చూడ్డానికి సూపర్ స్టైలిష్‌గా కూడా ఉంది. పిల్లలకి కూడా బావుంటుందండి. ఇది పైనేంటంటే మూత చిన్నగా రావడం వల్ల మనకి ఈజీగా పిల్లలు మింద వేసుకోకుండా వాటర్ తాగడానికి కన్వీనియంట్‌గా ఉందనిపించింది. చాలా బావుంది. మనం కూల్ వాటర్ అయినా, హాట్ వాటర్ అయినా కూడా వింటర్‌లో అలా పెట్టడానికి, సమ్మర్‌లో పెట్టడానికి బావుందండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ ఆర్గనైజర్స్ అయితే 104 అలాగే రూ. 60 అలా కూడా ఉన్నాయన్నమాట.
చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి. ఇవన్నీ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి. 270 రూపీస్ అలాగా. ఇంకా నార్మల్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే ఆఫర్ ప్రైస్ పెట్టారు. 30% ఆఫ్ అంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా తొందరగా వెళ్ళి తీసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇంటికొచ్చానండి. ఇంటికొచ్చాక ఇవాళ డిసైడ్ అయ్యాను. కుండలో వంట చేయాలి అని అనుకున్నాను. అందుకనేసి కుండ తీశాననమాట. నేను చెప్పాను గదా! ఇందాకే రీసెంట్‌గా శిల్పారామంకి వెళ్ళాను అనేసి. అక్కడ బోలెడన్ని కుండలు సేల్ చేస్తూ ఉన్నారండి. మట్టి కుండలు ఎంత బావున్నాయో! సూపర్ క్యూట్ ఉన్నాయి. అసలు చూస్తేనే కొనేయాలి అని అనిపిస్తుంది. బట్ నా దగ్గర ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా కొనుక్కున్నాను. నాకు కావాల్సినన్ని నా దగ్గర ఉన్నాయండి. అందుకనేసి ఈసారి తీసుకోలేదు. ఎంత తీసుకోవాలని అనిపించినా కూడా తీసుకోలేదు. బట్ ఫస్ట్ ఉన్నవి వాడదాము. ఆ తర్వాత వెళ్ళి తీసుకోవచ్చు అని చాలా స్ట్రిక్ట్ గానే అనుకున్నాను. నాకు నేను కొనుక్కోకూడదు. ఫస్ట్ ఉన్నవి వాడాలి అని లోపల నుంచి తీసి నీట్ గా వాష్ చేసి వెంటనే యూజ్ చేశాననమాట. ఇలాగా మట్టి కుండ చాలా అంటే చాలా బాగుంటాయండి శిల్పారామంలో మట్టి కుండలు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్ వీడియో వస్తుంది శిల్పారామం గురించి. మీరైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక తప్పకుండా మంచి మంచి వీడియోస్, బోల్డంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు వస్తాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సిమ్లోనే వేడి చేయాలండి. వేడి చేసి అందులో ఆవాలు, కొంచెం జీలకర్ర పొడి వేసాను. అలాగే ఆనియన్స్ వేసుకున్నాను, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాల్ట్, తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆకుకూర చేస్తూ ఉన్నానండి. తోటకూర చేసుకుంటూ ఉన్నాను. ఎంత టేస్టీగా ఉన్నిందంటే చాలా రోజుల తర్వాత తోటకూరని నేను అంత ఇంట్రెస్టింగ్గా తినడం ఇదైతే చాలా రోజులు అయిపోయిందండి ఇలా తినడము. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కొంచెం కచ్చపచ్చగా చేసి వేసాను. బాగా వేగాలన్నమాట. హైలో పెట్టకూడదు. హైలో పెడితే ఏంటంటే మనకు మాడిపోతే కుండలో మనము ఇలా అనలేం కదా. మామూలుగా అయితే గట్టిగా ఇలా గీరేస్తూ ఉంటాము. మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ వాటిలో ఇలా ఇందులో చేయలేము. టేస్ట్ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. అందుకనేసి మాడకుండా చూసుకుంటే సూపర్ టేస్టీగా వస్తాయండి కుండలో. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ ఆల్రెడీ వేయించాను కదా, కొన్ని పచ్చిమిర్చి, ఒక టొమాటో అలా వేసి బాగా మగ్గిన తర్వాత తోటకూరని చిన్న చిన్నగా ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. ఈ తోటకూరని వేసుకుంటూ ఉన్నానండి. ఎవరికైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే గనక తప్పకుండా తోటకూర యూజ్ చేయండి. వారానికి వీలైతే డైలీ తినడం మంచిది. బట్ కష్టం అనుకుంటే వారానికి 2 రోజులైనా 3 రోజులైనా ఆల్టర్నేట్ డేస్ అలా ఆకుకూర ఒక పిడికెడంత తింటే చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుందండి. నార్మల్గా మన లేడీస్కి ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలాగా కుండలో చేసుకుంటే మనకి 100 డిగ్రీస్, మామూలుగా అబోవ్ 100 డిగ్రీస్ కూడా మనకి నార్మల్ వెజల్స్ లో ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు 100 కంటే అబోవ్ టెంపరేచర్ లో కుక్ చేస్తే గనక అందులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా మాక్సిమం పోతాయి అంటారు. సో నేను చెప్పేది ఏంటంటే కుండలో అయితే మనం ఎంత వేడి చేసినా కూడా అది తీసుకోదన్నమాట. 100 లోపలే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అది ఎగ్జాక్ట్ గా నాకు ఐడియా లేదు, కానీ 100 అబోవ్ అయితే ఉండదన్నమాట. సో ఇందులో ఉన్న పోషక విలువలన్నీ కూడా అందులోనే ఉంటాయి, మనం ఏ రెసిపీ చేసా కూడా. అది మెయిన్ మోటో అండి ఈ మట్టి కుండలో వండడానికి నేనైతే. అందుకనేసి ఆకుకూరని ఇందులో చేద్దాం అనుకున్నాను. ఆకుకూర అయితే ఈజీ కదా, పెద్దగా మాడడం ఉండదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అందుకనేసి ఫస్ట్ ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. ఇలాగా తోటకూర బాగా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తర్వాత ఇందులో వేసానండి. బాగా మగ్గాలన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నా, టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. లైట్గా కొంచెం చింతపండు తీసుకొని ఆ వాటర్ని వేసాను. సరిపోలేదంటే నార్మల్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. అంతే, ఇంకా ఏం యాడ్ చేయని అవసరం లేదు. ఎంత టేస్టీగా ఉన్నిందంటే నిజంగా దాంట్లో ఉన్న ఫ్లేవర్ దాంట్లోనే ఉందేమో అని అనిపించింది నాకు. నార్మల్గా నేను నా స్టెయిన్లెస్ స్టీల్లో వేరే దాంట్లో చేస్తూ ఉంటాం కదా ఆకుకూర వేపుడు, అలాగా ఆ టేస్ట్ అయితే నిజంగా రాలేదండి. దీంట్లో కొంచెం డిఫరెంట్ గానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు ఇంట్లో ఉండి ఇలా యూజ్ చేయకుండా నాలాగా ఉంటే కనుక వెంటనే తీసి యూజ్ చేయండి. మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి ఒక కర్రీ సూపర్ టేస్టీగా వచ్చిందంటే అరే చేద్దాం ఇంకేమైనా కర్రీస్ దేంట్లో ఇంకా టేస్టీగా అనిపిస్తాయి కదా అని మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. నేనైతే ఫస్ట్ ఆకుకూర చేశాను. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆకుకూర చేసుకున్నానండి. ఈసారి పప్పు, సాంబార్ కూడా చేయాలనుకుంటూ ఉన్నాను. చేస్తే గనక తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కొంచెం మోటివేటింగ్ గా ఉంటుంది కుండల్లో వంటలు చేయడానికి.
ఇలాగా మగ్గిన తర్వాత మనము పప్పు గుత్తితో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదంటే ఇలాగే కూడా మనము సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఆ రోజు చపాతీ చేశాను. చపాతీలోకి ఇలాగా తోటకూర చేశాననమాట. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.